కాసేపట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు సమావేశమవుతున్నారు. హైదరాబాద్ ఎంసీహెచ్ఆర్డీలో జరగనున్న మీటింగ్ కి ఏఐసీసీ ఇన్ఛార్జ్ మున్షి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి అటెండ్ కానున్నారు. గ్రామ స్థాయి నుంచి నిర్మాణం, స్థానిక సంస్థల ఎన్నికలు, పాత కొత్త నేతల మధ్య సమన్వయ లోపం వంటి అంశాలపై చర్చించనున్నారు. చరిత్రలోనే మొట్టమొదటిసారిగా చారిత్రక ఘట్టమైన కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికలు పూర్తి చేసి తెలంగాణ రోల్ మోడల్ గా నిలిచిందని, ఇదే అంశాన్ని క్షేత్ర స్థాయిలో ప్రచారంలోకి తీసుకువెళ్లేలా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు ముఖ్య నేతలు. రైట్, ఇదే అంశంపైన మరిన్ని వివరాలు షరీఫ్ అందిస్తారు. షరీఫ్, అప్డేట్స్ ఏంటి? జూబ్లీహిల్స్ ఎంసీహెచ్ఆర్డీలో నేనున్నా. ఇప్పుడు ఇక్కడే శాసనసభ పక్షం భేటీ కాబోతోంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం కాబోతోంది. వాస్తవానికి 3 గంటలకి ఈ సమావేశం ఉండే, కాకపోతే విడతల వారీగా ఎమ్మెల్యేలతో మాట్లాడాలి. ఆయా జిల్లాల నేతలకు ఒక షెడ్యూల్ని ఇచ్చారు, కానీ దాన్ని సిఎల్పి సమావేశంగా మార్చారు అనూహ్యంగా. ఆ సిఎల్పి సమావేశం ముగిసిన తర్వాత నేరుగా ఇక్కడి నుంచి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లే అవకాశం ఉంది. ఆయనతో పాటు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా వెళ్లేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఢిల్లీ వెళ్లి ఖర్గేతో భేటీ అవుతారని చెప్పి సమాచారం అందుతోంది. మరి కాసేపట్లోనే ఎంసీఆర్హెచ్ఆర్డీలో ఎమ్మెల్యేలంతా కూడా ఒక్కరొక్కరుగా హాజరు కాబోతున్నారు. 11 గంటలకి ఎగ్జాక్ట్లీ సీఎం అధ్యక్షతన, అదేవిధంగా ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సీఎం రేవంత్ రెడ్డి వీళ్ళ అధ్యక్షతనే ఈ భేటీ కొనసాగుతోంది. ప్రధానమైనటువంటి ఎజెండాను నిన్నే మీడియా సమావేశం పెట్టి మహేష్ గౌడ్ చెప్పారు. లోకల్ బాడీస్ ఎన్నికలు సమీపిస్తున్నాయి, గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతం, పాత కొత్త నేతల సమన్వయం కొరవడిందనేటువంటి చర్చ జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించి రెమెడీస్ని చర్చిస్తామనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. ఇందాక మీరు చెప్పిన దాని ప్రకారం చరిత్రలోనే మొట్టమొదటిసారిగా 2 ప్రధాన ఘట్టాలను కంప్లీట్ చేసింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రభుత్వం. దాంట్లో భాగంగానే బీసీకి సంబంధించిన రిజర్వేషన్లు కావచ్చు, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ అంశాల్లోనే ఈ చారిత్రక ఘట్టం కాబట్టి దాన్ని క్షేత్రస్థాయిలో ఎట్లా తీసుకువెళ్ళాలి, ఇప్పటికే విపక్ష పార్టీలన్నీ కూడా పాలనా వ్యవహారాల పట్ల, అదేవిధంగా బీసీలకు సంబంధించిన అంశంపైన పొలిటికలైజ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. వాటిని ఎలా తిప్పికొట్టాలనేటువంటి విషయాలపైన దిశానిర్దేశం సీఎం నేరుగా చేసే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ప్రతి అంశాలను చాలా కూలంకుషంగా చర్చ చేసిన తర్వాత, తాజా రాజకీయ సమీకరణాలపైన పూర్తిస్థాయి చర్చ చేసిన తర్వాత హాజరైనటువంటి శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభిప్రాయాల సేకరణ తీసుకోవడము, ఆ తర్వాత బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ అంశంలోనే విపక్షాలు లేవనెత్తుతున్నటువంటి సిచ్యువేషన్స్లో గ్రామ స్థాయిలో ఎట్లా చెప్పాలి, ఆ గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ స్థాయి, మండల స్థాయి, అదేవిధంగా జిల్లా స్థాయిలో ఉన్నటువంటి క్యాడర్ని ఎట్లా ఈ వివరాలన్నీ కూడా ఎట్లా వివరించాలనేటువంటి విషయాలపైన నేరుగా సీఎం రేవంత్ రెడ్డి వివరించే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు కూడా సమీపిస్తుండడంతో వాటిపైన పార్టీ తీసుకోవాల్సినటువంటి వ్యూహాలేంటి, అవలంబించాల్సినటువంటి తీరుతెన్నులేంటి అనేటువంటి విషయాలపైన పూర్తి స్థాయిలో ఈ సమావేశంలో చర్చ చేసే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇక ఎమ్మెల్సీకి సంబంధించి కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక కూడా జరగబోతోంది. దాని గడువు కూడా ముగిసింది కాబట్టి ఇప్పటికే నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. ఇప్పటికే అభ్యర్థులను కూడా ఖరారు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి అది కాంగ్రెస్ సిట్టింగ్ స్థానంగా ఉంది. దాన్ని తిరిగి ఎట్లా పదిలం చేసుకోవాలి, ఇప్పుడు ఖాళీ అయినటువంటి జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ స్థానమే కాకుండా మరికొన్నిటికి కూడా ఎన్నికలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. వాటిలో ఆ స్థానాలను ఎట్లా పదిలం చేసుకోవాలి, ఆ తర్వాత స్థానిక సంస్థల వ్యవహారంలోనే ఇప్పటివరకు దాదాపు 10 సంవత్సరాలుగా అధికారం లేకుండానే స్థానిక సంస్థలను కొట్లాడింది కాంగ్రెస్ పార్టీ. అయితే ఇప్పుడు అధికారంలో ఉన్న తర్వాత మొదటిసారిగా స్థానిక సంస్థలకు వెళ్తుంది కాబట్టి స్థానిక సంస్థల్లో ఎక్కువ శాతం సీట్లను గెలుచుకోవాలి, తమ అభ్యర్థులకే గెలిచేలాగా ప్రయత్నాలు చేయాలనేటువంటి విషయాలపైన వాటి కోసం ఏం చేయాలి, ఇప్పటికే సంక్షేమ పథకాలన్నీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన దాని ప్రకారం ఒక్కొక్కటిగా టార్గెటెడ్గా 5 years టెన్యూర్లోనే ఒక్కొక్కటిగా ఎట్లనైతే ఫుల్ఫిల్ చేస్తామో అని చెప్పారో ఆ రకంగానే చేస్తున్నారు. దాంట్లో భాగంగానే రైతు భరోసా, అదేవిధంగా చాలా అంశాల్లో సంబంధించినటువంటి వాటన్నిటినీ కూడా ఫుల్ఫిల్ చేస్తున్నారు. కాబట్టి వాటి అంశాలను కూడా ఎట్లా ఉంది, ఫీడ్బ్యాక్ ఎట్లా ఉంది, జనాల్లో ఎట్లా ఫీడ్బ్యాక్ ఉంది, యువతలో ఫీడ్బ్యాక్ ఎట్లా ఉంది, కేవలం
సంవత్సరం వ్యవధిలోనే దాదాపు 52,000కు పైగానే ఉద్యోగ అవకాశాలు రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది కాబట్టి దీన్ని పాజిటివ్ వేలో ఎట్లా తీసుకువెళ్లాలనేటువంటి విషయాలపైన మాత్రం పూర్తి స్థాయిలో ఈ భేటీలో చర్చ చేసే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం విప్ చేరుకున్నారు, ఆది శ్రీనివాస్ సార్ మాట్లాడుతుంది. సో ప్రధానంగా ఏ అంశాలపైన ఈ సిఎల్పి సమావేశం జరగబోతుంది చెప్పండి. ఇప్పుడు ఇది ఈరోజు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో రాష్ట్రంలో జరగబోతున్నటువంటి ప్రధాన అంశాలపైన చర్చ జరగడం, బీసీ కులగణన పైన ఏ విధంగా ప్రజలలోకి తీసుకొని వెళ్ళాలని చెప్పినటువంటి అంశం, అదేవిధంగా ఎస్సీలకు సంబంధించి మాదిగా దండోర పేరిట దండోరతోటి ఏదైతే ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన సందర్భంలో అసెంబ్లీ ద్వారా ఏబీసీ వర్గీకరణకు సంబంధించినటువంటి చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం చేసినటువంటి అంశాన్ని ప్రజలలోకి తీసుకొని పోయేటువంటి కార్యక్రమంతో పాటు రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే కార్యక్రమం, ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమం ప్రజలకు అందించేటువంటి కార్యక్రమం, అదేవిధంగా పంచాయతీరాజ్ ఎన్నికలలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పినటువంటి అంశంతో పాటు ఇతరత్ర అన్ని అంశాలను ఈరోజు మరి శాసనసభ్యుల ద్వారా సమావేశం ఏర్పడేసి ప్రభుత్వం యొక్క వ్యూను ప్రజలకు ఏ విధంగా తీసుకుపోయేటువంటి అంశము, శాసనసభ్యులు చెప్పేటువంటి సలహాలు సూచనలు కూడా తీసుకొని వారి ఆలోచన ధోరణితో ముందుకు వాళ్ళు చెప్పిన ఆలోచనతోటి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రధానంగా ఏర్పడేసుకోవడం జరిగింది. ఎమ్మెల్యేలు అసంతృప్తి ఉన్నారు, ఎమ్మెల్యేల అసంతృప్తి పైన సంబంధించి మాట్లాడేది అంటే మంత్రుల పైన చాలా మెజార్టీ మంది ఎమ్మెల్యేలు అంతా కూడా టైం ఇవ్వట్లేదు, వాళ్ళకి టైం పనులు కావట్లేదు అనే ఆరోపణ. ఇప్పుడు సరే, ఇప్పుడు శాసనసభ్యులతో సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత ఆయా గౌరవ శాసనసభ్యులు చెప్పేటువంటి ప్రతి అంశాన్ని కూడా వినడం ప్రభుత్వ యొక్క బాధ్యత. గౌరవ ముఖ్యమంత్రి సభానాయకుడిగా వారి ఆలోచన తీసుకోవడము, మంత్రులుగా ఎవరైతే అభిప్రాయాలు చెప్తారో వారు తీసుకునేటువంటి కార్యక్రమం జరుగుతుంటాయి. ఇప్పటికీ మనం అనేక మార్లు శాసనసభ్యులతో సమావేశాన్ని సిఎల్పి సమావేశంగా కానీ ఇతరత్ర సమావేశం కూడా ఏర్పడింది. ఇదివరకు మనం మరిచెన్నారెడ్డి మానవ వనరులకు సంబంధించినట్టు ఇందులో కూడా అనేక సందర్భాల్లో కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నాం. గాంధీ భవన్లో కానీ లేదంటే సిఎల్పి కార్యాలయం కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. కొన్ని సందర్భాల్లో కూడా హోటళ్ళు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే శాసనసభ్యుల యొక్క ప్రధాన సమావేశంలో చెప్పేటువంటి అంశాలు సరే ఏమన్నా అభిప్రాయ భేదాలు భిన్నాభిప్రాయాలు ఉంటే వాటిని కూడా చర్చించుకొని ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పనేటువంటి వేదికగా ఈ రోజు ఈ కార్యక్రమం రూపొందించబడిందని భావిస్తాం. ఇప్పుడు ఇక్కడ బీసీ రిజర్వేషన్ సంబంధించి వారు మీరు ముఖ్యమంత్రి అంటే మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ దీపాదాస్ మున్షి గారు, మా పీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున గారు కలిసే అవకాశం సాయంత్రం ఉంది. ఆ అంశంలో మేము సాయంత్రం అనుకున్న మీటింగ్ కాస్త ముందు 11 గంటలకు మార్చుకున్నాం. సాయంత్రం 3 నుంచి జరిగే సమావేశాన్ని ఇప్పుడు అన్ని పార్టీ అధ్యక్షులతో కూర్చున్నప్పుడు అన్ని అంశాలు చర్చకు వస్తాయి. పార్టీ పరంగా పదవులపైన చర్చ వస్తుంది ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సంబంధించినటువంటి అంశంలో, దాంతోపాటు కార్పొరేషన్ చైర్మన్ సంబంధించినటువంటి అవకాశం వస్తుంది. మనం అనేక సందర్భాలు మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన చర్చ కూడా జరుగుతుంది కాబట్టి అది కూడా చర్చకు వస్తే రావచ్చు. మొత్తానికి 10 కాన్స్టిట్యుయెన్సీస్ లో పాత కొత్త నేతల వివాదం ఉంది. ఆ అంశాలు ఏమైనా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుందా? సిఎల్పి సమావేశాలు అన్ని ఏది చర్చకు వచ్చినా దానిపై సానుకూలంగా స్పందించడానికి కోసం ఏ సమావేశమైనా ఏర్పాటు చేసుకున్నప్పుడు కొన్ని అంశాలు చర్చకు రావడం జరుగుతుంది. అందరూ కలిసిపోవాలని చెప్పని కలిసి ఉండాలని చెప్పిన ఒక నిర్ణయంతోనే ఈనాడు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి సభానాయకుడు శ్రీ రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన దీపాదాస్ మున్షి గారు, ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ గారు, అదేవిధంగా పీసీ అధ్యక్షులు, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు, మంత్రులు, గౌరవ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. వారి యొక్క సూచనలు సలహాలు తీసుకొని భవిష్యత్తులో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమం ప్రజలకు మరింత వేగంగా తీసుకొని పోవడానికి మరో బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ప్రెస్టేషన్లో ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి ప్రకటనలు చేస్తూ ముందుకు పోతున్నటువంటి అంశాన్ని కూడా ఏ విధంగా ఎదుర్కోవాలని చెప్పని ప్రజలలో మనం ఏది ధీటుగా మనం చేసే కార్యక్రమాలను తీసుకొని పోయేటువంటి ఆలోచన విధానం కూడా చెప్పేటువంటి కార్యక్రమంగా కూడా ఈ కార్యక్రమం ఉంటుందని భావన ఈ సందర్భంగా వ్యక్తం చేస్తూ చారిత్రాత్మకమైనటువంటి ఏదైతే బీసీలకు సంబంధించిన కులగణన జరిగిన అంశం కానీ ఈరోజు మాదిగలకు సంబంధించి దండోరతో గత 30-40 సంవత్సరాలు ఉద్యమం చేసినటువంటి దాన్ని కూడా ఏదైతే శాసనసభలు అమలు చేసి 2 అంశాలు ప్రధానంగా ప్రజల్లోకి ఏ విధంగా తీసుకుని వెళ్ళాలనేటువంటి కార్యక్రమం కూడా ఈ రోజు ద్వారా పంచాయరాజ్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పిన సూచన సలహాలు ఈ సభ ద్వారా ఈ సిఎల్పి ద్వారా వస్తుందని చెప్పిన భావన ఈ సందర్భంగా వ్యక్తం చేస్తాం. ముఖ్యమంత్రి గారు, పీసీసీ అధ్యక్షుడు గారు, ఆల్ ఇండియా
కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ దీపాదాస్ మున్షి గారు వెళ్తారు. ఇంకా సరే వాళ్ళ ఆహ్వానం ఉంటే ఉప ముఖ్యమంత్రి గారు ఇతరులు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుందేమో చూడాలి. పార్టీ పరంగా లైన్ మల్లికార్జున ఖార్గే గారికి ఆల్ ఇండియా ఏఐసీ సెక్రటరీలు ఉన్న వాళ్ళు కూడా అవకాశం ఉంటే పోతారేమో, అది తర్వాత ఈ అంశం తెలుస్తుందని భావిస్తా ఉన్నాం. సిఎల్పి సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గౌరవ శాసనసభ్యులందరూ కూడా హాజరవుతారు. ఇప్పుడు ఈరోజు సిఎల్పి సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎవరైతే శాసనసభ్యులు వాళ్ళందరూ వస్తారని చెప్పని వాటితో సమావేశం ఉంటుందని చెప్పడం. ఇప్పుడు సిఎల్పికి సంబంధించిన నాయకులకు అందరికీ గౌరవ శాసనసభ్యులందరికీ ఆహ్వానం ఇచ్చారు. ఇప్పుడు పటాన్చెరు ఇన్సిడెంట్ సంబంధించి మీరు రిపోర్ట్ సిద్ధం చేశారు. ఒకవేళ ఆ ప్రస్తావన వస్తే రిపోర్ట్ సిద్ధంగా ఉంది, ఇంకా పెండింగ్. పటాన్చెరుకు సంబంధించిన అంశం పార్టీ పరంగా తీసుకున్న నిర్ణయం, అది ఆ అంశంలో కూడా చర్చ జరుగుతుంది. అంటే ఇందులో చర్చ జరగకపోవచ్చు అని భావిస్తున్నాను. ఇది పూర్తి స్థాయిలో సిఎల్పి సమావేశంలో అన్ని అంశాలను కూలంకుషంగా చర్చిస్తారు. దానికోసమే ప్రధాన ఎజెండాగా ఈ సమావేశాన్ని సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేశారు అనేటువంటి అంశాన్ని ప్రభుత్వ విప్ చెప్తున్నారు. అన్ని అంశాలు అంటే ఒక శాసనసభ్యుడికి సంబంధించినటువంటి ఏ అంశాలైనా సరే పార్టీ దృష్టికి ఆల్రెడీ పార్టీ పరంగా ఏమైనా గ్యాప్సెస్ ఉంటే దానికోసం చర్చ ఉంటుంది. ఆ తర్వాత పాలనా విధానాలు, అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఏమైనా సమస్యలు ఉంటే కనుక పూర్తి స్థాయిలో అన్ని విధాల దీనిపైన చర్చ చేస్తారనేటువంటి అంశాలను అయితే చెప్తున్నారు. సిఎల్పి సమావేశం ముగిసిన తర్వాత ఢిల్లీకి రేవంత్ రెడ్డి వెళ్తారు. రేవంత్ రెడ్డితో పాటు మహేష్ గౌడ్ కూడా వెంట వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఖర్గేతో భేటీ అవుతారు. సిఎల్పి సమావేశానికి సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ కావచ్చు, తాజా రాజకీయ సమీకరణలకు సంబంధించిన అంశంపైన ఢిల్లీ పెద్దలతో చర్చ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి హైదరాబాద్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. 2 రోజుల పాటు ఢిల్లీలోనే రేవంత్ రెడ్డి ఉంటారని చెప్పి ఇప్పటికే తెలుస్తోంది. మరోవైపు చాలామంది ఇప్పటికే నిన్న మంత్రి జూపల్లి కూడా ఢిల్లీకి వెళ్ళి ఖర్గేని కలిశారు. ఆయనతో పాటు గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఢిల్లీ పెద్దలతో కలుస్తున్నారు. వాస్తవానికి ఇవాళ 3 గంటలకి ఇండివిజువల్గా ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి నేతలతో భేటీ అవుతామనేది షెడ్యూల్ ఖరారు చేశారు. అయినప్పటికీ ఇప్పుడు ఇంపార్టెంట్గా ఈ భేటీని ప్రభుత్వం చూస్తోంది. 11 గంటల నుంచి ఈ భేటీ కొనసాగుతుంది. చాలాసేపు వరకే ఈ భేటీ కొనసాగుతుంది అని చెప్పి తెలుస్తోంది. సో మరి కాసేపట్లోనే ఎగ్జాక్ట్లీ 11 o'clockకి ఈ భేటీ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కొనసాగే అవకాశం అయితే కనిపిస్తోంది.